లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. జోగి రాజీవ్ కుటుంబ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సో జోగి మేఘన ఇష్యూలో మొత్తం ఒక కొత్త రకమైన కథ బయటకు వస్తుంది. ఏంటంటే అందరూ రాష్ట్రం అంతా చూశారు, వాళ్ళ ఆడియో లీక్స్ అవనండి, వీడియో లీక్స్ అవనండి, సర్లేరా ప్రతి ఒక్కటి రాష్ట్రం అంతా చూశారు. ఆఖరికి సొంత మామని ఎలా ఉమ్మూసాడో కూడా చూసారు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. సంభావంతో ఉన్న జోగి రాజీవ్, నేను నీకు అన్యాయం జరిగింది, ఆ నొప్పి నీకే తెలుస్తుంది, నాకు తెలియదు ఆ నొప్పి ఏంటో అని చెప్పి రెచ్చిపోయాడు. తర్వాత ఎక్కడైనా పశ్చాత్తాపం ఉందా అంటే లేదు. ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి అసలు ఇతను మేఘనాతో ఇలా ఉండటానికి కారణం ఏంటంటే చెప్పి తగలడు. కొత్తగా స్వరం అందుకుంది వైసీపీ. ఏంటంటే అతను అమెరికాలో ఉన్నప్పుడు ఒక యువతిని ప్రేమించాడంట. నిజమా? ఆ యువతి మరణించడంతో డిప్రెషన్ లో ఉన్నాడంట జోగి రాజీవ్. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. వాళ్ళ పేరెంట్స్ ఆ విషయం తెలుసుకుని అర్జెంట్ గా ఇతనికి పెళ్లి చేస్తే తప్ప నార్మల్ లైఫ్ కి రాడు అని తెలిసి అతనికి పెళ్లి చేశారంట. రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి మేఘనాతో కాపురం చేయలేని పరిస్థితి ఉన్నాడు. కానీ మా వాడికి మ్యాటర్ ఉంది. పూజకు పనికిరాని పూలు కొన్ని ఉంటాయి, చూడాలని ఉందే. వాళ్ళలో ఒక వ్యక్తే అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫోటోలు చూపించినారంట, ఏం అనిపించలేదంట ఆయనకు. 3 గంటల దాకా కూర్చొని పెట్టి బ్రెయిన్ వాష్ చేసి ఆయన పెళ్లి చేశారంట. అప్పుడు వాడు ఒప్పుకుంటున్నాడు, నిజం నా వల్ల కాదురా నాయనా, ఇది నాతో అయ్యే పని కాదు. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయాడు. వద్దని వాడు ఒప్పుకుంటే అంటే కన్నా తల్లిదండ్రికి తెలియదా? మరి తీగలు ఉన్నాయా, తీగలు కాలిపోయినాయా, బలు పని చేస్తుందా, పని చేయదా? జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా, జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఆగస్టు 15 రోజుని జెండా ఎగరేయాలన్న కనీస జ్ఞానం లేదా అని చెప్పి గొడ్ల పార్టీ అధ్యక్షుడిని నేను అడుగుతా ఉన్నాను. మీ బతుకులు తేడా, బతుకులా జాతీయ జెండా ఎగరేయడానికి కూడా నీకు తీరుబడి లేదు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఎక్కడన్నా శవాలుంటే వాలిపోతా ఉన్నావు, అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఎవడన్నా నేరస్తుడు జైల్లో ఉంటే వాలిపోతా ఉన్నావు. వ్యయ ప్రయాసలకు వచ్చి ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం అధ్యక్ష? ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. వచ్చాడమ్మా ఉచిత సేకరణ అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పాటు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఏం చేద్దామంటావు మరి? ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రాడు అధ్యక్ష? దమ్ముంటే రమ్మనండి అధ్యక్ష, మీరు పిలవండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.